ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి 100 కోట్ల అదృష్టం అనేది కోటి కాదమ్మా, 2 కోట్లు కూడా కాదు, 100 కోట్ల అదృష్టం అనేది నీకు ఈరోజు కలగబోతుంది తెలుసా. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వడ్డీ కాసుల వాడు శ్రీ వెంకటేశ్వరుడైనటువంటి శ్రీనివాసుడు నీ కోసం నీ కష్టాలను చూడలేక, నీ కన్నీళ్లను చూడలేక, నీ కోసం నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధని చూడలేక ఏకంగా 100 కోట్ల అదృష్టాన్ని నీ కోసం పంపిస్తున్నాడు. అది కూడా ఎలానో తెలుసా. 100 కోట్ల అదృష్టం తిరుమల శ్రీవారి యొక్క అదృష్టపు లడ్డులు. నీ అదృష్టం ఏ లడ్డులో దాగుందో ఒక్కసారి పరీక్షించుకో బిడ్డా. మనస్ఫూర్తిగా శ్రీనివాసుని మనసులో తలుచుకొని ఆయన్ని ఆరాధించుకొని నీ కష్టాన్ని చెప్పుకొని భక్తిపూర్వకంగా ఒక లడ్డుని తాకు. ఏ లడ్డులో నీ అదృష్టం ఉందో నువ్వు పరీక్షించుకో. ఎందుకంటే ఇది తిరుమల శ్రీవారి ప్రసాదం. కాదనుకున్నావు అంటే తర్వాత చాలా తీవ్రంగా బాధపడతావు. ఎందుకంటే ఇది తిరుమల శ్రీనివాసుని యొక్క ఆశీర్వాదంతో వచ్చిన లడ్డు, అదృష్టపు లడ్డు. నీ అదృష్టం దాగి ఉన్నటువంటి లడ్డు బిడ్డ ఇది. వదులుకోవద్దమ్మా. మనస్ఫూర్తిగా ఒక్కసారి కళ్ళు మూసుకొని వెంకటేశ్వరుణ్ణి మనసారా తలుచుకొని నీ కష్టం చెప్పుకొని ఒక లడ్డుని మనస్ఫూర్తిగా తాకు. ఏ లడ్డులో నీ అదృష్టం దాగి ఉందో నువ్వు పరీక్షించుకో. అలా నువ్వు తాకిన లడ్డులో నీ అదృష్టం ఉంది అంటే గనక నీ జన్మ ధన్యమైపోయినట్లే. వదులుకోవద్దు బిడ్డ. ఇలాంటి అదృష్టం అందరికీ కూడా ఎదురుపడదమ్మా. ఇది నీ కంట పడింది, నీ ముందుకు వచ్చింది అంటే, నిన్ను వెతుక్కుంటూ వచ్చింది అంటే అది శ్రీనివాసుని యొక్క ఆశీర్వాదం నీ మీద ఉంది బిడ్డ అంటూ ఈరోజు బాబాగారు మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశాన్ని మనం తెలుసుకునే ముందుగా ఒక్కసారి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి, ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువు గారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ, తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డులు 3 కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. నీ అదృష్టం ఏ లడ్డులో దాగి ఉందో తెలుసుకోవాలి అంటే తల్లి, ఇలాంటి అదృష్టం మళ్ళీ మళ్ళీ రాదు. 100 కోట్ల ఇచ్చినా కూడా ఎవరూ కూడా ఆపలేనటువంటి ఒక అదృష్టం నీకు పట్టబోతుంది. ఏది పట్టినా ఏది ముట్టినా బంగారంలా మారబోతుంది. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టాలు, కన్నీళ్ళు, కడగళ్ళు అన్నీ కూడా ఈ రోజుతో అందం కాబోతున్నాయి. శ్రీవారు నీకు చేయబోతున్నారమ్మా. సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుడే నీ మీద ఇంతటి అదృష్టం ఎవ్వరికీ కూడా రాదు తల్లి. జాగ్రత్తగా విను. ఏమాత్రం కూడా వదులుకోవద్దమ్మా. ఎందుకో తెలుసా, కాలం ఎవరి కోసం కూడా ఆగదు. కానీ అదే కాలం కొందరి జీవితాలలో ఆడుకుంటుంది కదా. నిజమే అనిపిస్తుంది కదా. నువ్వు ఎప్పుడైనా చీకటి గదిలో ఒంటరిగా కూర్చొని ఏడ్చావా? నాకే ఎందుకు ఇలా జరుగుతోంది, నేనెవరికి ఎలాంటి ద్రోహం చేయలేదే, ఎవరికి కీడు తలపెట్టలేదే, అయినా నా జీవితం ఎందుకు ఇంత నరకంగా మారింది అని నువ్వు భగవంతుని ఎప్పుడైనా ప్రశ్నించావా? డబ్బు చేతికొస్తుంది అనుకునే లోపే నీళ్ళలా ఖర్చయిపోవటం చూసావా? నువ్వు ప్రాణంగా ప్రేమించిన వాళ్ళే, నమ్మి సహాయం చేసిన వాళ్ళే నిన్ను నట్టేట ముంచి
వెన్నుపోటు పొడిచి అవమానించి వెళ్ళిపోతుంటే ఆ గుండె పగిలే బాధను అనుభవించావా? అయితే ఈరోజు ఈ వీడియో ఖచ్చితంగా నీ కోసమే తల్లి. అవును, నేను నీతోనే మాట్లాడుతున్నాను. నువ్వు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలకు, నువ్వు చిందించినటువంటి ప్రతి కన్నీటి బొట్టుకు కూడా కాలం వచ్చేసింది. ఇక్కడ సరిగ్గా ఈ జూలై 1వ తేదీ తర్వాత సాధారణమైన రోజు కాదమ్మా. ఇక్కడ పరిస్థితులు, గ్రహస్థితిలో నీ విధి రాత అన్నీ కూడా ఒక అద్భుత కూటమిగా ఏర్పడబోతున్నాయి. నీకు గురుబలం, గురు అనుగ్రహం, సాక్షాత్తు శ్రీ శ్రీనివాసుని కరుణ విపరీతంగా ఉండబోతుంది. అదృష్ట యోగాన్ని సృష్టిస్తున్నాను. ఈ జూలై 1వ తారీఖు ఏదైతే ఉందో అది ముఖ్యంగా నీకు శ్రీనివాసుడు ఇచ్చినటువంటి 5 అంకెలకి విపరీతమైన అదృష్టం పట్టబోతోంది. వారి జీవితాల్లో ఎంత అదృష్టం రాబోతుంది అంటే, ఎంతటి మార్పు రాబోతుంది అంటే, అక్షరాల 100 కోట్లు ఇచ్చి ఆపాలని చూసినా సరే వాళ్ళ అదృష్టాన్ని, ఎదుగుదలను ఈ భూమి మీద ఏ శక్తి ఆపలేదు బిడ్డ. ఈ 5 మంది అదృష్టవంతులు మట్టిని ముట్టినా కూడా అది సువర్ణ గడియలు మొదలు కాబోతున్నాయి. కానీ విశ్వం నీకు ఒక అద్దం లాంటిది. నువ్వు కృతజ్ఞత చూపిస్తేనే అదే నీకు అదృష్టాన్ని ఇస్తుంది. జూలై 1వ తేదీ నాటి అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీని నీ ఇంట్లోకి రావాలి అంటే, నీ దరిద్రం పోవాలి అంటే ఈ క్షణమే నేను చెప్పింది చెయ్యి. ఇది సబ్స్క్రైబ్ చేసుకోమని అడిగే ఒక సాధారణమైనటువంటి మాట కాదు. ఇది నీ తలరాతను నువ్వే అంగీకరించే ఒక ప్రక్రియ. వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి విశ్వంతో కనెక్ట్ అవ్వటం, శ్రీనివాసునితో కనెక్ట్ అవ్వు. ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా నేను నా అదృష్టాన్ని స్వీకరిస్తున్నాను అని నువ్వు శ్రీనివాసుడికి సంకేతం తెలియచేయటమే బిడ్డ. మరి ముఖ్యంగా నమో వెంకటేశాయ అని ఇక్కడ చెప్పు. లేదు నాకు అదృష్టం కావాలి తండ్రి అంటూ రాయి. నీ కామెంట్ని నీ జీవితానికి ఒక వరంలా, ఒక పునాది రాయి కావాలి. నువ్వు లైక్, సబ్స్క్రైబ్ చేస్తేనే ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది నీకు పూర్తి స్థాయిలో అందుతుంది. శ్రీనివాసుని కృపా కటాక్షాలు నీ మీద ఉంటాయి. ఎందుకంటే మంచిని పంచుకుంటేనే మంచి జరుగుతుంది తల్లి. మరి ఈ 5 అంకెలు ఏవి? 5 మంది అదృష్టవంతులు ఎవరు? అందులో నీ అదృష్టం ఉందా, నీ అంకె ఉందా, దాగి ఉందా, నీ నెంబర్ కూడా దాగి ఉందా? పరీక్షించుకో. ఇది నీ తలరాత మారే సమయం. ఇది ఒకవేళ ఉంటే గనక నీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి, నువ్వు పడ్డ అవమానాలకు ప్రతీకారం ఎలా జరగబోతుంది, తీర్చుకోబోతున్నావు, నీ అప్పులు ఎలా తీరబోతున్నాయి, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు సాయి నీ మీద ఉంచబోతున్నాడు. జాగ్రత్తగా విను, చివరి వరకు చూడు. ఎందుకంటే నేను చెప్పబోయే 3వ అంకె మరియు 5వ అంకె వారి జీవితాలు వింటే కనుక ఆనందంతో కన్నీళ్లు పెట్టుకొని ఎగిరి గంతులేస్తారు. మీ జీవితం మొత్తం కూడా ఈ వీడియోలో దాగి ఉంది. దయచేసి ప్రతి ఒక్క అక్షరాన్ని కూడా మనసు పెట్టి విను తల్లి. ఏమాత్రం నిర్లక్ష్య వద్దు. ఒక్కసారి నువ్వు నన్ను మనసులో తలుచుకొని, నీ సాయినాథుని మనసులో తలుచుకొని, ఇక్కడున్నటువంటి లడ్డూలని, తిరుమల శ్రీనివాసుని లడ్డుని భక్తితో ఆ ఒక్క లడ్డుని తాకు. నీ జీవితం మొత్తం కూడా చెప్పేస్తాను. అయితే ఇక్కడ మొదటి అంకె గురించి చెప్పబోతున్నాను. ఎవరైతే మొదటి లడ్డును తాకిన బిడ్డ ఉన్నారో వారికి అప్పుల ఊబి నుండి కుబేర స్థానానికి వెళ్ళేటువంటి ఒక అంకె. నీ మనసు నాకు తెలుసు తల్లి. బయటకు నవ్వుతూ కనిపిస్తావు, కానీ లోపల మాత్రం నువ్వు పడుతున్న నరకం ఎవ్వరికీ తెలియదు. గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు ఆర్థికంగా ఎంత కుంగిపోతున్నావో నీ అంతరాత్మకు తెలుసు. ఎవరో నీకు సహాయం, నువ్వు ఇరుక్కుపోయావు తల్లి. నీ సొంత మనుషులే నిన్ను మోసం చేశారు. నా పిల్లల భవిష్యత్ ఏంటి, నా భవిష్యత్ ఏంటి అని రాత్రి నిద్ర పట్టక నువ్వు సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ గడిపిన రోజులు ఎన్నో ఉన్నాయమ్మా. ఇక అలాంటివన్నీ కూడా నీకు జరగవు, మిగలదు. అప్పులు పెరిగిపోయాయి. అడిగేవాళ్ళు మాటలు పడలేక పరువు తీసుకోవాలని అనిపించిన క్షణాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఈ ఊపిరి పీల్చుకో తల్లి. ఇక ఊపిరి పీల్చుకో చాలు. నీ కష్టాలు చాలు. నీకు సమయం వచ్చేసిందమ్మా. ఈ జూలై 1వ తేదీ ఏదైతే ఉందో ఆ తర్వాత నీ జీవితంలో ఒక అద్భుతం అనేది జరగబోతోంది. నీ పరిస్థితులు, గ్రహస్థితుల్లో విధిరాత పూర్తిగా మారబోతున్నాయి. శుక్రదశ అనేది నీకు పట్టబోతుంది. అంటే లక్ష్మీ కటాక్షం పట్టబోతుంది. ఎందుకంటే ఇక్కడ సాక్షాత్తు శ్రీనివాసుడు కరుణించాడు అంటే అమ్మ నీ ఇంట్లోకి, ఆ భక్తుని దగ్గరికి పరుగున వెళ్ళిపోతుంది. అమ్మ కటాక్షం నీ మీద కురవబోతుంది. ఈ జూలై 1వ తేదీ తర్వాత నీ జీవితంలోకి డబ్బు ఎటువైపు నుంచి ఒకవైపు వస్తూనే ఉంటుంది. నువ్వే ఆశ్చర్యపోతావు, ఆనందపడతావు. నీకేమీ అర్థం కాదు. నీ మొండి బకాయిలన్నీ వసూలైపోతాయి. ఎవరైతే నీ వారు అప్పు తీసుకొని ఎగ్గొట్టారో వాళ్ళే నీ ఇంటికి వచ్చి వడ్డీతో సహా తిరిగి వచ్చేస్తారు తల్లి. నువ్వు చేయబోయే వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. ఉద్యోగం కోసం నిన్ను
నువ్వు కోరుకున్న చోటికి ఊహించని ప్యాకేజ్తో ఆఫర్ లెటర్ వస్తుంది. నీ జీవితంలో ఎప్పటికీ బాగుపడతారా అని నువ్వు నవ్వినటువంటి వాళ్ళు నోళ్ళు మూత పడేలా నీ ఎదుగుదల అనేది సైక్లోన్లా ఉండబోతుంది తల్లి. నువ్వు కొనుగోలు చేసే ప్రతి ఒక్క చిన్న వస్తువు కూడా 1000 రేట్ల లాభాన్ని నెగ్గిస్తుంది. పట్టిందల్లా బంగారమే అంటే ఏది పట్టినా బంగారమే, ఏది ముట్టినా బంగారం. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకో, డబ్బు వచ్చాక పాత కష్టాలను మర్చిపోకు. ప్రతి శుక్రవారం శనివారం ఒక పేద మహిళకు అన్నదానం చేయి. నీ 100 కోట్ల అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరమ్మా. శనివారం రోజు ఒక్కరోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకునిరా. నీకున్న అడ్డంకులు అవరోధాలు అన్నీ తొలగిపోయి ఆ అదృష్టం ఇంకా త్వరగా నీ తలుపు తడుతుంది. ఇక రెండవ అంకెను తాకిన బిడ్డ, రెండవ లడ్డును తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో కోల్పోయినటువంటి సామ్రాజ్యం తిరిగి రాబోతుంది. బిడ్డ, ఇంతకాలం నువ్వు ఏది కోల్పోయావో దానికి 1000 రాబోతుంది. ఈ జూలై 1వ తారీఖు తర్వాత నీ తలరాత ఎలా ఉండబోతుంది అంటే అఖండమైనటువంటి రాజయోగాన్ని అనుభవించబోతున్నావు. నువ్వు ఎవరికీ తల వంచి ఉన్నావు కదా. గత కొంతకాలంగా కూడా నువ్వు తల దించుకొని బ్రతకాల్సి వచ్చింది. నీ ఆత్మాభిమానం దెబ్బతిన్నది. నీ స్థానంలోకి పనికి మాలిన వాళ్ళు వచ్చి కూర్చున్నారు. నువ్వేంటో నీకు తెలుసు, నీ టాలెంట్ ఏంటో నీకు తెలుసు, కానీ అదృష్టం కలిసి రావటం లేదు. ఒక మూలన పడిపోయావు. ప్రేమించిన వాళ్ళు నిన్ను వదిలేశారు. నీ నిజాయితీని నువ్వు గుర్తించలేదు. నా టైం ఎప్పుడు వస్తుంది దేవుడా అని నువ్వు గుండెలు రోధించావు. అయితే నీ సింహాసనం సిద్ధమవుతుంది తల్లి. నీ సింహాసనం మీద నువ్వు కాళ్ళు మీద కాళ్ళు వేసుకొని కూర్చునే రోజు వస్తుంది బిడ్డ. ఈ జూలై 1వ తర్వాత సూర్య భగవానుని అదృష్టం కూడా నీకు తోడవుతుంది. వెంకటేశ్వరుని అనుగ్రహం నీ మీద ఉండబోతుంది. ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే నువ్వు కోల్పోయిన పరువు, ప్రతిష్ట, డబ్బు, ప్రేమ, ఆస్తి పాస్తి అన్ని వడ్డీలతో సహా తిరిగి నీ దగ్గరకు, నీ మాటకు తిరుగులేదు తల్లి. సమాజంలో నీకు ఒక అద్భుతమైనటువంటి గుర్తింపు ఉంటుంది. నీ వ్యాపారంలో ఉన్న, వృత్తిలో ఉన్న, ఉద్యోగంలో ఉన్న నెంబర్ 1 స్థానానికి వెళ్తావు. నువ్వే నెంబర్ 1 స్థానంలో ఉంటావు. ఇక నీ మీద నింద వేసిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు నీ కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణలు అడుగుతారు. నువ్వు ఏమి కొన్నా, భూములు కొన్నా, ఆస్తులు కొన్నా, ఏది కొన్నా కూడా అద్భుతమైన గడియలు ఈ జూలై 1 నుంచి మొదలవబోతున్నాయి. నీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో అది 100 రెట్లు పెరుగుతుంది తల్లి. నీ చేతిలో ఒక చిన్న పని పెడితే చాలు, కోట్ల రూపాయల ప్రాజెక్టుగా మారే శక్తి నీకు వస్తుంది. జూలై 1 నుంచి నీ విజయయాత్రను సాక్షాత్తు శ్రీనివాసుడే నిన్ను ఆశీర్వదించాడు. కానీ గర్వం దరిచేరనీయకు. ప్రతి శనివారం రోజు కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి వెళ్ళిరా. ఒక్కసారి ప్రత్యేకమైన దర్శనము అనేది నువ్వు చేసుకో. ఆదివారం నమస్కరించు. పేద విద్యార్థులకి సహాయం చేయి. ఆకలితో ఉన్న వాళ్ళకి సహాయం చేయి. నీ కీర్తి అవకాశాన్ని అవుతుంది తల్లి, ఆకాశాన్ని అంటుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే 3వ అంకెను, 3వ లడ్డును తాకిన నా బిడ్డ గురించి వింటే గనక నిజంగా ఆశ్చర్యపోతావు. ఎందుకంటే నువ్వు పడ్డ కష్టాలు పగవాడికి కూడా రాకూడదు తల్లి. అడుగడుగునా కన్నీళ్ళే. జూలై 1 నుంచి కూడా నీకు ఆధిపత్యం, లాభపడేది కూడా నువ్వే. ఇప్పుడంతా రివర్స్ కాబోతుందమ్మా. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కన్నీళ్ళు, పెట్టుకున్న కన్నీళ్ళు, నువ్వు పడ్డ కష్టాలు, నువ్వు పడ్డ అవమానాలు ప్రతి ఒక్కటి కూడా ఎలా ఉన్నాయి అంటే దానికి రివర్స్గా ఉండబోతున్నాయి. ఎక్కడ చూసినా కూడా లాభాలే, ఎక్కడ చూసినా ఆనందాలే, ఎక్కడ చూసినా గౌరవాలే. నీ పిలుపు కోసం, నీ పలకరింపు కోసం జనాలు ఎదురు చూసే రోజు వస్తుంది. అయితే ఇక్కడ 3వ అంకెన తాకిన బిడ్డ శ్రద్ధగా విను తల్లి. చీకటి నుంచి అఖండ వెలుగులోకి రాబోతున్నావు. ఇది మామూలు వెలుగు కాదమ్మా. సాక్షాత్తు ఒంటరి పోరాట యోధుడిలా నువ్వు ఉన్నావు. ఎవరినైతే ప్రేమిస్తే వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధపడిపోతావు. కానీ నీకు తిరిగి దక్కింది ఏంటి? నమ్మక ద్రోహం, మోసం, కన్నీళ్లు. నీ జీవితంలో నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్మావో వాళ్ళే నీకు గొయ్యి తవ్వారు. కుటుంబ సభ్యుల వల్ల, బంధువుల వల్ల చాలా నష్టపోయావమ్మా. నువ్వు చేసిన త్యాగాలను ఎవరూ గుర్తించలేదు. పైగా నీదే తప్పు అన్నారు. నువ్వు పడుతున్న అగ్ని పర్వతాన్ని దాచుకొని బయటకు నవ్వుతూ బ్రతికేస్తున్నావు. ఆర్థికంగా కూడా అనేక ఎత్తుపల్లాలు వచ్చాయి. ఒకరోజు లక్షలు వస్తే మరొక రోజు 10 రూపాయలు వచ్చాయి. ఇబ్బంది పడ్డావు. కన్నీళ్లు తుడుచుకో. ఎందుకంటే నీ నిశ్శబ్ద రోదనలు నీ శ్రీనివాసుడు విన్నాడు. జూలై 1 నుంచి కూడా నీకు అద్భుతమైన రాజయోగం కలిగేలా నేను చేస్తాను కదా. సువర్ణ గడియలు నీకోసం రాబోతున్నాయి. ఇప్పటి వరకు నువ్వు కోల్పోయిన ప్రతి ఒక్కటి కూడా అది డబల్ అయి తిరిగి రాబోతుంది. జూలై 1 నుంచి నువ్వు ఎక్కడున్నా కూడా అడుగు పెట్టిన ఆ రంగం అనేది నీ సొంతం అవుతుంది. ఇక 4వ నెంబర్ లడ్డుని ఎవరైతే తాకారో వాళ్ళకి
నువ్వు ఏది పట్టినా బంగారమే అవుతుంది. 100 కోట్లు ఇచ్చినా కూడా నీ అదృష్టం అనేది ఎవ్వరూ ఆపలేరు, లాక్కోలేరు. కేవలం ఇక్కడ నువ్వు చేయవలసింది శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొనిరా. అక్కడ నీ ఒక దీపం వెలిగించరా. నీ అదృష్టాన్ని 100 కోట్లు ఇచ్చినా ఎవ్వరూ లాక్కోలేరు. ఇక చెప్పాను కదా తల్లి, నీ అదృష్టపు తలుపులు బద్దలు కాబోతున్నాయమ్మా. అలాంటి అదృష్టం వస్తుంది, సిద్ధంగా ఉండి. ఏదైనా ఒక పని చేసావు అంటే గత 2-3 ఏళ్ళుగా ఏ పని మొదలుపెట్టినా అక్కడికక్కడే ఆగిపోతుంది కదా. అందులో అన్ని అడ్డంకులే. 10% పని 100% కష్టపడాల్సినటువంటి వస్తుంది. చేతికొచ్చిన అవకాశాలు చివరి నిమిషంలో చేజారిపోతున్నాయి. నా అనుకునే లోపే ఏది లేకుండా పోతుంది. ఆరోగ్య విషయంలో ఇబ్బందులు, కుటుంబంలో అశాంతి, చుట్టుపక్కల వాళ్ళు నిన్ను చూసి జాలిపడే స్థాయికి నువ్వు వెళ్ళావు కదా. నువ్వు వినట్లేదు, రాసి పెట్టుకో. జూలై 1 నుంచి నీ టైం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం నీ మీద కలిసిందమ్మా. నీ గురు అనుగ్రహం, నీ సాయి అనుగ్రహం నీ జీవితంలోకి అదృష్టాన్ని తీసుకురాబోతున్నాయి బిడ్డ. ఇక 5వ నెంబర్ లడ్డును తాకినటువంటి నా బిడ్డకు నీ ఆలోచనలకు రెక్కలు వస్తాయమ్మా. ఒకప్పుడు ఎవరైతే నిన్ను చీకొట్టారో వాళ్ళే తిరిగి నిన్ను హక్కున చేర్చుకుంటారు. నీ అపాయింట్మెంట్ కోసం నీ ఆఫీసు ముందు, నీ ఇంటి ముందు క్యూ కడతారు. ఆర్థిక పరంగా నువ్వు ఊహించని స్థాయిలో ఎదుగుతావు. లాటరీలో, షేర్ మార్కెట్ల ద్వారా నీ కుటుంబానికి తలరాతకి సరిపడా ఆస్తిని కూడబెడతావు. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా నీకు చరిత్ర సృష్టిస్తుంది. నీకున్న ఆరోగ్య సమస్యలు కరిగిపోతాయి. నీ ముఖంలో ఒక అద్భుతమైనటువంటి తేజస్సు వస్తుంది. వెంకటేశ్వరుడు నీకు ఒక వరం ఇచ్చాడు తల్లి. జూలై 1 నుంచి పట్టిందల్లా బంగారమే. 100 కోట్లు నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఒక్క నియమం ఉంది తల్లి. ఎందుకంటే సాక్షాత్తు శ్రీనివాసుడికి అహంకారం అంటే అస్సలు నచ్చదు. కాబట్టి ఎంత ఎత్తుకు ఎదగాలో ఒదిగి ఉండు. పేదవానికి, వికలాంగునికి వీలైనంత సహాయం చేయి. నీ జీవితంలో దారుణం అనేది మళ్ళీ ఉండదమ్మా. ఇక్కడ నువ్వు అక్షరాల విన్నది నిజమే తల్లి. ప్రతి మాట సత్యమే. వెంకటేశ్వరి అనుగ్రహం నీ మీద ఉంటుంది. అందుకే ఇంతటి అదృష్టాన్ని నువ్వు అందుకోబోతున్నావమ్మా. ఈరోజు నువ్వు సొంతం చేసుకోగలిగావు అంటే బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అదృష్టంతో నీ ముందుకు వచ్చాడు అంటే అంతా కూడా నీకు నా పైన ఉన్న నమ్మకమే. ఈ బాబా మీద నీపై ఉన్న నమ్మకం, నీకున్నటువంటి నమ్మకం ఇంకా ఇంకా పెంచుకో తల్లి. నమ్మకంతో ఉండమ్మా. నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. నీ సాయి నీకు తోడుగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.